బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ధన్యవాదాలు. స్వర్ణలత మేడానికి నా పరామాలు. నేను ధ్యానంలోకి వచ్చి 7 సంవత్సరాలు నా ఆరోగ్యం బాగుపడ్డది. అందరు ధ్యానం చేయాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మాది జగిత్యాల మల్యాల, కొండగట్టు మల్యాల మాది. మేమంతా ధ్యానానికి వచ్చినాం. శాకాహారం గురించి ఇక్కడికి సేవా కార్యక్రమానికి వచ్చినాం. మేమందరినీ ఆ మేడం తోలుకొని వచ్చింది. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు సత్యవతి అండి. మా ఊరు బలభద్రపురం అండి, బెక్కవాల మండలం. కానీ సార్ గురించి వచ్చాం, చాలా బాగా జరుగుతున్నాయండి. అన్నీ మాకు సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శుభ ధన్యవాదములు. మేము కరీంనగర్ నుండి వచ్చినాం. నా పేరు సదాశివరెడ్డి. ఈరోజు మార్నింగ్ వచ్చిన ట్రైన్కు. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇక్కడ ఉన్న వసతులు బాగా ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వసతులు అందుబాటులో అందరికీ బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందరికీ వసతులు, సరిపోయే వసతులు మన పిఎంసి వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. నేను తుని నుంచి వచ్చానండి. నా పేరు నాగమణి అండి. 2020లోకి వచ్చామండి. మా ఇంట్లో అందరూ శాఖాహారం అండి. ఇలాగే ఎక్కడ కార్యక్రమాలు అయితే ఎక్కడ కార్యక్రమాలు అయితే ఇలాగ వస్తామండి. ఇవాళ వంటలు కూడా చాలా బాగున్నాయండి. టిఫిన్లు చాలా బాగున్నాయండి. వంటలు కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. నా పేరు వి రమాదేవి, నంద్యాల నుంచి వస్తున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి శతకోటి వందనాలు. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నది. అందరూ తల్లిరండి. ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది. ఇక్కడ అకామిడేషన్ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం ఈ రోజు నుండి ఆగస్టు 28 వరకు ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మేము ఈరోజే రావడం జరిగింది. ఇక్కడ వస్తువులన్నీ అద్భుతంగా ఉన్నాయి. రూములు కానీ, ఆహారం కానీ అంతా బాగుంది. ఈ ప్రపంచ శాంతి కోసం చేసే ఈ ధ్యాన మహాయజ్ఞంలో మేము పాల్గొనడం చాలా ధన్యం, ఎంతో మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మాది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగుంట గ్రామం నుంచి మేము 16 మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమంలో అన్నదాన విరాళం కూడా ఒక 21,000 రూపాయలు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. ప్రతి మనిషికి కావలసినటువంటి సుఖము, సంతోషము, శాంతి, ఆనందము ఇవన్నీ రావాలంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే సంభవమని మన పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆనాపానసతి అనే ధ్యాన సాధనని శ్వాస మీద ధ్యాసగా తెలియజేసి అద్భుతంగా ఈ ప్రపంచ దేశం అన్నిట్లో కూడా మనది అగ్రస్థానంగా ఈ ధ్యానం కొనియాడుతుంది. ఈ రోజున ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్క మానవుడు శాంతిగా ఆనందంగా జీవిస్తున్నాడంటే ఈ యొక్క ధ్యాన సాధనతోటి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అహింసాయుతంగా, శాకాహారులుగా, ధ్యానులుగా, జ్ఞానులుగా పరిడివెళ్ళబోయే దానికోసమే ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞం ఈ తిరుపతి పట్టణంలో ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అద్భుతంగా జరుగుతుంది. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మనం రాగలిగాము, ఇందులో పాల్గొనగలిగాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తూ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే ఈ ధ్యాన యజ్ఞంలో అందరికి కావలసిన ఆహారం కోసం మన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన ఈ ధ్యాన మహాయజ్ఞం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మేము ఈ లింగుంట గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా అద్భుతంగా సేవ చేస్తారు. ఈ కార్యక్రమం మా ఊళ్ళో కూడా 41 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరిపాము ప్రపంచ శాంతి కోసమని. అద్భుతమైన ఆ జ్ఞానంతో ఎంతోమంది దాంట్లో మార్పు చెందారు, శాకాహారులుగా మారారు, అద్భుతంగా సాధన చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. దీనిలో భాగంగా పిఎంసి ఛానల్ని అందరూ తెలియజేసుకొని పిఎంసి ఛానల్ని ఉధృతంగా పిఎంసి ఛానల్కి విరాళాలు ఇవ్వటం కానీ, పిఎంసి ఛానల్ని డెవలప్ చేసుకోవటం కానీ మన వంతు ధర్మంగా మనం అందరం చేయాలి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై భత్రిజీ. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహారి జగత్, ప్రపంచ శాంతికి మహాయజ్ఞం తిరుపతి సన్నిధానంలో జరుగుతుంది. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనటం, ఇక్కడ తిరుపతిలో పోయిన సంవత్సరం వచ్చాము. 10 రోజులు చాలా గొప్పగా కార్యక్రమాల్లో పాల్గొన్నాము, చూసాము, విన్నాము, తిన్నాము. అన్నీ ఆ కృపానిధి అంటే
ఆ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి అనుగ్రహ ఆశీస్సులతో కలిగింది. అలాగే నాకు హైదరాబాద్లో స్వామి స్టేజ్ మీద కౌగిలించుకుని నీ మనసు పవిత్రంగా ఉంటుంది, ఆనందమైన ఆ యొక్క జ్ఞాన జగతిలో పాల్గొనే భాగ్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాం అని స్వామి చెప్పారు. చాలా సంతోషించాను. అలాగే కార్యక్రమాలు అయిన కాడికల్లా నేను వస్తుంటే అది తెలియకుండానే మనసు ఆనందంగా ఒక శరీర తత్వంలో ఆయన చెప్పారు, నేను స్వామి ఈ శరీరం ఒక్కదాన్ని ఈ జన్మలోనే పరిపూర్ణం చేస్తే బాగుంటుంది అంటే గబగబా చేయబట్టుకుని స్టేజ్ మీద తీసుకెళ్ళి, అలా కాదయ్యా, సప్త శరీరాలు వైభాగం ఇది, ఒక శరీరం ఏంటి, సప్త శరీరాలు వైభాగంలో చక్కగా జరగాల. అయితే స్వామి చిన్న సాయం, మీరు ఈ జన్మలో ఈ సప్త శరీరాలకి శక్తినిచ్చి మీ సేవలో భక్తితో భగవంతుడి కార్యక్రమంలో భగవంతుడు ఒక రూపాన్ని మాకు అనుగ్రహించారు కనుక ఆ రూపం ప్రతిరూపంగా పుట్టపర్తి సాయిబాబా గారి ఈ జన్మకు ఎలా చేయాలో నాకు చూపించారు, చేస్తున్నాము. కానీ మీరు సప్త శరీరాలు వైభాగం అంటున్నారు కనుక దీని శక్తి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే శరీరంలో ఉండే ఒక కణాలు ఆర ఈ యొక్క చక్రాలది ఈ శక్తులన్నీ ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క రకంగా అన్నీ సున్నంగా మనిషి శరీరంలో మెదడులో ఆ శిరస్సు నుంచి పాదం వరకు ఎటువంటి కార్యక్రమాలు శరీరంలో పనిచేస్తున్నాయో, ఎవరు సంజయంతో పనిచేస్తున్నాయో ఆ భగవంతుడు కృపానిధితో ఈ జన్మ రహస్యాన్ని బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు అనుగ్రహంతో అందరూ తెలుసుకునే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించారు. ఎంతోమంది శిశువుల్ని, భక్తుల్ని, గురువుల్ని దర్శించి మాకు దర్శనం కలిగించిన పత్రిజీ గారికి కోటి జన్మల నమస్కారాలు, కోటి జన్మల పుణ్యం మాకు అనుగ్రహాన్ని అందించిన ఆయనకి హృదయపూర్వకం నమస్కారం స్వామి. జై పత్రిజీ. జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహారి జగత్ ప్రపంచ శాంతి మహాయజ్ఞం తిరుపతిలో జరిగేదానికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం స్వామి. మాకు ఇక్కడ చాలా ఈ తిరుపతిలో ఇక్కడ దాన మహాయజ్ఞం చాలా బాగుంది. మాకు ఇక్కడ అనుభవాలు మంచిగా, భోజనాలు అన్నీ చాలా బాగున్నాయి. మాకు ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. బ్రహ్మర్షి పితామహ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. మేము వచ్చి కాళాస్త్రి నుంచి వచ్చినాము. నా పేరు మాబూని. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ చెయ్యాలా, ఈ మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలా అనేసని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి, భోజన వసతులు బాగున్నాయి, మంచి వసతులు జరిచుండారు. చాలా అనారోగ్యం కుదుటపడింది, మా జీవితాలు బాగుపడినాయి. ధ్యానం అనేది మాకు గొప్ప మహా యజ్ఞం లాంటిది. అలాగనేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ